క్వాలిటీ చెక్ చేసుకున్నాడు. మనం చేయమండి, చెక్ చేసుకొని ఏ వస్తువు కొనేటప్పుడు క్వాలిటీ చెక్ చేయమండి మనం. ఏది పడితే కొనేసుకోండి. ఈవెన్ వేసుకునే బట్టల్లోనే ఇది మన్నికమైందా, ఇది మన్నుతుందా, కొని ఏ వస్తువులో అయినా ది బెస్ట్ కోరుకుంటామా మనం? ఫోన్ కొన్నా, ఈవెన్ బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా మంచియే కాదని అన్ని రకాల టెస్టులు చేస్తామే. ఈవెన్ పప్పులు ఉప్పులు కొనుక్కున్నా కానీ కొంత నోట్లు వేసుకుని నవ్వులుతామే, బాగుందో లేదో అని. అవునా? అన్నీ చెక్ చేసుకుంటాం. మరి దేవుడు చెక్ చేయడండి. అన్నిట్లో ది బెస్ట్ చూస్ చేసుకున్నాడో కన్యమరి గర్భంలోనే పరిశుద్ధుని, ఆయన ద్వితీయ కుమారుని ప్రవేశపెట్టాడు. సో చూడండి, ఆమె ప్రార్థనా పరురాలుగా కనపడుతుంది. అట్ ది సేమ్ టైం ఆమె విధేయత చూడండి. నిజంగా దూత వచ్చి మాట్లాడగానే కంగారు పడిపోకుండా సో చెప్పింది విన్నదే, తన డౌట్ని క్లియర్ చేసుకుంది. నాకు ఇది ఎలా సాధ్యమంది వెంటనే చెప్పడం దూత, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, సర్వోన్నతుడిగా ఆ బిడ్డ పిలువబడతాడని చెప్పినప్పుడు చూడండి, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె విధేయురాలుగా కనపడుతుంది, అలాగే ఆమె పరిశుద్ధురాలుగా కనపడుతుంది, అలాగే ఆమె దీనత్వాన్ని ఒప్పుకుంటుంది. అంటే తన దీనురాలని, తన దీన స్థితిని కూడా ఆమె వ్యక్తపరుస్తుంది. వెంటనే ఇదంతా జరగగానే చివరి చూడండి వచనాల్లో 48వ వచనంలో చూడండి, 47 చూడండి ఆమె మాటలు చూడండి. 47వ వచనంలో ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. ఇందాక చెప్పాను, దీనుల్ని ఆయన ఖచ్చితంగా చూస్తాడో, వారి వంక కనుదృష్టి వారి మీద ఉంటుంది. ఉన్నవాళ్ళు లేరా? ఉంటారు. రాజకుటుంబంలో పుట్టొచ్చు కదా ప్రభు. అవునా? ఒక రాజు కుటుంబంలో జనించవచ్చు కదా. ఊరుకోలే. తృణీకరింప తృణీకరింపబడినటువంటి ఆ గ్రామం, చిన్న కుగ్రామం నజరేతు, అందులోంచి లోకరక్షకుడిని పైకెత్తాడు, లేవనెత్తాడు అందులోంచి. అసలు నజరేత్ అంటే ఎవరికి అసలు అది ఇష్టపడిన గ్రామం, తృణీకరింపబడిన గ్రామం, కొండ ప్రాంతం. అది ఎవరో అక్కడ ఉంటాక పెద్దగా ఇష్టపడినటువంటి చాలా చిన్న ప్రాంతం అంటది నజరేత్. అందుకనే యూదులందరికీ, శాస్త్రులు పరిశీలందరికీ డౌట్ రైజ్ అయింది, నజరేతులోంచి ఏమైనా మంచిది ఏమైనా రాగలదా, వస్తుందా? అదేంటి లోకరక్షకుడు, యూదుల రాజు మెస్సయ్య ఒక రాజధాని స్థాపిస్తాడంటే, ఏమీ లేని ప్రాంతంలో రాజు వచ్చాడంటే మేము ఎంత మాత్రం నమ్మలేము. అందుకనే డౌట్ పట్టారు. మంచిది ఏదైనా రాగలదా నజరేతులోంచి? అదేంటి నజరేతులోంచి వచ్చాడు మెస్సయ్య అంటారేంటి? ఆయన రాజు కదా, రాజు కుటుంబంలో కదా రావాల్సింది అనే అనుకున్నారు. కానీ వారు అంచనాలో